నిఖిల్ బాగుంటాడు. అయ్యో నబీల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్ మర్చిపోయినా. నబీల్ అయితే ఫస్ట్ ఉంటాడు. జెన్యున్ గా ఉంటుంది. జెన్యున్ గా అంటే తను వ్యక్తిగా తను నా ఇక్కడ ఉంటే ఇక్కడ చేస్తాను, ఇక్కడ ఉంటే ఇట్లా మాట్లాడతాను అంటుంది. జెన్యున్ గా ఉంటుంది. గేమ్ ఆడట్లేదు, ఓన్లీ పక్కనే ఉంటుంది కాబట్టి మాకు ఇష్టం లేదు. చాలా మంది అంటున్నారు గేమ్ ఏం ఆడుతుంది అంటే గేమ్ అని కాదు, అక్కడ బిగ్ బాస్ అనేది తనంతకు తను మన ఎట్లుంటామని ప్రూవ్ చేసుకోవడానికి వెళ్తాము. ఆమె కూడా అదే చేస్తుంది. నేను ఒకరికి నచ్చింది నచ్చింది నేను చేస్తాను చెప్పి ఆమె చేస్తాను కాబట్టి కొందరు నటిస్తారు. దీనికి ఇలా కాదు, డైలీ ఎప్పుడైతే నామినేషన్ లో ఉంటుందో అప్పుడు ప్రతిసారి మొన్న బ్లాక్ స్టార్ రావడం జరిగింది. బయట నుంచి అంటే అది కరెక్టే అని చెప్పొచ్చు. అంటే అంటూ జెన్యున్ గా ఉంది, గేమ్ ఆడలేదు కాబట్టి ఇస్తారు. సో మీకు నచ్చని కంటెస్టెంట్ ఎవరు బిగ్ బాస్ హౌస్ లో? నచ్చని కంటెస్టెంట్ అంటే ఇప్పుడు లేరు, అంటే ముందున్నారు. ఫస్ట్ లో లేదు లక్ష్మి కొద్దిగా ఇబ్బందిగా అంటే గొడవలతో సోనియా అంటే కానీ ఇది ఒకరు పర్వాలేదు, బాగుంది. టాప్ 3 లో ఎవరు ఉంటారమ్మా? టాప్ 3 నిఖిల్, పృథ్వీ, ఐ థింక్ ప్రేరణ. నబీల్ గారా? నబీల్ మంచిగా ఆడా? అయ్యో నబీల్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నబీల్ మర్చిపోయినా. నబీల్ అయితే ఫస్ట్ ఉంటాడు. నబీల్ గేమ్ ఎట్లా ఉంది? ఫస్ట్ కి ఎట్లా ఉంది? నబీల్ ఫస్ట్ నుంచి అట్లానే ఉన్నాడు, ఆడుతున్నాడు. నబీల్ స్టార్టింగ్ ఎలా ఉందో టాలెంటెడ్ తోనే ఆడుతున్నాడు. అది గౌతమ్ గేమ్ కూడా బానే ఉంది, కానీ కొంచెం గ్రూప్ గేమ్ అని చెప్పని ఇండివిజువల్ గా తిరుగుతూ ఉంటాడు. నబీల్ కూడా నిఖిల్ వాళ్ళతో కలిసి గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. అలా ఎందుకు అనుకో, గౌతమ్ టార్గెట్ చేసిన తర్వాత ఇతను తగ్గిపోయాడని బయట అంటున్నారు. అదేం లేదు. అంటే జస్ట్ వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం ఓజీ క్లాన్ వాళ్ళు రాయల్ క్లాన్ వాళ్ళని ఇది చేయాలని చెప్పి అనుకున్నారు, అప్పుడు ఇది చేశారు. ఇప్పుడు చెయ్యలేదు. ఈ వీక్ ఎవరవుతారో అయితే ఎవరు అనుకోవటం విన్నింగ్ అయ్యే ఛాన్స్ ఎవరు అని అంటున్నారు. అట్లేం కామెడియన్ అని లేదు, హీరో అని లేదు, విలన్ అని లేదు, అటేం లేదు. ఎవరికి నచ్చితే వాళ్ళు ఓట్లేస్తారు, ఎవరైతే వాళ్ళు గెలుస్తారు అంతే కదా. ఫైనల్ అంటే విన్నర్ వచ్చి నబీల్ వస్తాడు. నా అంచనా ప్రకారం రన్నర్ వచ్చి నిఖిల్ వస్తాడు. ఆమె మంచిగా ఆడుతుంది. ఇప్పుడు బాగా బయట తన ఇది ఇలా ఉంటుందో ఇక్కడ కూడా అలాగే. అంటే మొన్న ఇష్యూ అయింది కదా, కొంచెం ఆ ఇష్యూ వల్ల కొంచెం ఏదో స్ట్రాంగ్ అయినట్టు అనుకుని అట్లా అవుతుంది, అట్లా స్ట్రాంగ్ అయినా అనుకుంటున్నాం. ప్రేరణ వెరీ క్రేజీగా ఉంటుంది, మంచిగా ఆడుతుంది, బాగా ఎంటర్టైన్ చేస్తుంది, బాగుంటది. ఫ్రెండ్స్ అని తీసుకుంటే హాట్ కి తీసుకుంటే మంచిగా మాట్లాడుతుంది. ముఖ్యంగా మాట్లాడే వర్డ్స్ అన్ని బాగుంటాయి. కానీ అది తీసుకోరు. నిఖిల్ బాగుంటాడు. మీరు విష్ణుప్రియ ఫ్యాన్ అని చెప్పారు కాబట్టి బయట విష్ణుప్రియ ఫ్యాన్స్ కాకుండా పిఆర్లను పెట్టి డబ్బులు ఇచ్చి ఓట్లు వేయించుకుంటారు అంటున్నారు. అట్లేం లేదు, అదంతా ఏం లేదు. అనుకోవచ్చు కదా, మరి అందరూ అంటారు. అంటే విష్ణుప్రియకే అని కాదు, ఎవరికైనా వేస్తారేమో, అది వాళ్ళు. ఫైనల్ గా విష్ణుప్రియ ఏం చెప్తారు? ఫైనల్ గా విష్ణుప్రియ టాప్ 5 లో ఉండాలనుకుంటున్నాను.